వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్. సొంత నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ దృష్టి. 30 పడకల ఆసుపత్రిని మరింత అప్గ్రేడ్. మోదీ చంద్రబాబు నాయకత్వంలో పిఠాపురంను మరింత అభివృద్ధి చేస్తామన్న పవన్. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టారన్న ఉత్తమ్. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై అధ్యయనం చేస్తామని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి గెలుపు. 63 ఓట్ల ఎంఐఎం అభ్యర్థి హాసన్ విజయం. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు. లో ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఉగ్రవాదం ఇస్లాంలోనూ మానవత్వంలోనూ లేనిదని, అమాయకుల హత్యల్లోనూ ఏ రూపంలోనూ సమర్థించలేమని ఓవైసీ స్పష్టం. కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం. కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్లు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వెల్లడి. మార్కెట్లపై ఉగ్రదాడి ఎఫెక్ట్తో నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు. 588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 207 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ నేడు ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కాల మనకి హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. గొల్లపూడి మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32,00,000 అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతోంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు 13 లక్షలు
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఈ మేరకు మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎంపీ 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్ గౌతమరావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి ఘన విజయం సాధించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగగా 112 మంది ఓటర్లకు గాను మొత్తం 88 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 78.57% పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. మతోన్మాద పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలా మద్దతిస్తాయో చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాసం మాట్లాడుతూ ఈ రోజు వచ్చిన ఫలితాలను చూస్తుంటే ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అపవిత్ర కలయిక ఏ విధంగా ఉంటుందో రుజువు చేసిందని అన్నారు. ఏ విధంగా ఉంటుందో మనకు రుజువు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీ ఎంఐఎం. హైదరాబాద్ అభివృద్ధిని ఎప్పటికప్పుడు కాకుండా చేస్తూ కనీసం పాత పట్టణానికి మెట్రో కూడా రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఉగ్రవాద తండాలకు అడ్డగా మార్చి హైదరాబాదులో ఉగ్రవాదులకు అండగా ఉంటున్నటువంటి పార్టీ ఎంఐఎం. ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి ఉగ్రవాదుల ఇండ్లలోకి పోయి శవాలకు నివాళులు అర్పించినటువంటి పార్టీ ఎంఐఎం నాయకులు. ఇటువంటి పార్టీకి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు ఇచ్చిందనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అదొక పార్టీ అదొక అసలు జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి అర్హత ఉందా? ఒక దొంగల ముఠా లెక్క తయారైంది, దోపిడి ముఠా అయిపోయింది. ఎందుకంటే కనీసం ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా బాహాటంగా చెప్పుకోలేనటువంటి హీన స్థితికి మారిపోయింది ఒక జాతీయ పార్టీ. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థమవుతలేదు. ఈ రాష్ట్రంలో దరిద్రానికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కనీసం ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయకుండా దొంగచాటుగా ఓటేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక పార్టీ. ఈ కాంగ్రెస్ 100 సంవత్సరాలు దాటిపోయిందాం అంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ బతుకు తెలియజేస్తా ఉంది ఎన్నిక. ఇంక మరొక పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ ఎందుకు ఓటేయలేదో, ఎందుకు ఓటేయొద్దన్నదో అందరిని ఇంట్లో కూర్చోబెట్టుకొని కట్టడి చేసి అందరిని ఒక్కచోట ఆపుకొని ఇలా ఓటేయకుండా బంధించేటువంటి హీనస్థితికి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేరింది. ఇంతకంటే దరిద్రం తెలంగాణకి ఇంకొకటి ఉండదు. తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి పార్టీని ఎంఐఎంని, మతోన్మాద పార్టీని ఏ రకంగా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు ఎంఐఎం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవాళ ఈ ఎన్నికల ద్వారా తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం శని ఈ 3 పార్టీలు అనేటువంటిది తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. చెప్పేవన్నీ ఒకటి, చేసేవన్నీ వేరు అనేటువంటిది ఈ ఎన్నికల ద్వారా రుజువైపోయింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చెప్పాలంటే పాకిస్తాన్ని ప్రేమించే ప్రేమికులందరూ ఒక్కటైపోయినరు. పాకిస్తాన్ ఇంతకుముందుకు ప్రేమిస్తుండే వీళ్ళు మాటల ద్వారా చెప్పుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కు, ఎంఐఎంకు ఉంటుండే. కానీ శాస్త్రీయంగా ఈ 3 పార్టీలు పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాయి అనేది పటాపంచలైపోయింది. యావత్ భారతదేశానికి తెలిసిపోయింది. తెలంగాణలో పాకిస్తాన్ ప్రేమికులు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం ఒకటయ్యి చెలిమి చేసుకుంటా ఉన్నారు. గాఢమైనటువంటి ప్రేమలో మునిగి
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులతో పోర్టులు, నూతన సచివాలయాలు, ఆర్బీకేలు, విద్యా వ్యవస్థలో మార్పులు, స్కూళ్ల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు జ్ఞాపకంగా నిలిచాయని, ప్రతి రూపాయి ఖర్చుకు స్పష్టమైన లెక్కలు ఉన్నాయని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు ఎక్కడ ఖర్చవుతున్నాయో, ప్రజలకు ఏమీ మేలు జరుగుతుందో వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులంటే 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,57,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం 2,57,000 కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి 5 ఏళ్ల ముందున్నటువంటి 1,40,000 కోట్లకి ఈ అదనంగా చేర్చడం జరిగింది. అంటే ఆ అప్పు అంటే 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా 22.5% అప్పును పెంచి చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయల అప్పు. మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల, 12 మాసాలు పూర్తవకుండా, అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,32,000 కోట్ల రూపాయల్లో ఏం చేసావయ్యా జగన్ అంటే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టాం. కరోనాలో 30,000 కోట్ల రూపాయలు కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది. ఆ జీతాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అనేక 3 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ, లేదా సచివాలయాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం కానీ, రైతుకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎప్పుడైనా సరే ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోవటం, ప్రభుత్వం పెద్దగా చేయందించడం, రైతులకి నష్టం జరగకుండా కాపాడే దాంట్లో మరి చేసినటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినటువంటి ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళిందో లెక్క ఉంది. లెక్క చెప్తున్నాం. కానీ ఇవాళ ఇప్పటి వరకు సంవత్సరం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభూతపూర్వమైన స్పందన తెలియజేశారు. నల్ల రిబ్బన్లు ధరించి ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన ప్రత్యేక నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ముస్లింలు కూడా పాల్గొన్నారు. ఉగ్రవాదం ఇస్లాంలోనూ మానవత్వంలోనూ లేనిదని, అమాయకుల హత్యలను ఏ రూపంలోనూ సమర్థించలేమని ఓవైసీ స్పష్టం చేశారు. మతపరమైన భేదభావాలతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అతి కిరాతనమైన చర్య అని పేర్కొన్నారు. हम तो आज तक देखते आ रहे हैं कि जिसके पास माल है वो हुक्मरान बन सकता है, वो सरदार बन सकता है, लेकिन तालुक तो बहुत ज्यादा गरीब है, वो बादशाह कैसे बन सकता है। उसके बाद अल्लाह ताला
बादशाह अल्लाह ताला ने वक्त के नबी के अंदर भी जिन सिफात को बयान फरमाया सबसे ज्यादा अहमियत जिसको दी वो इल्म को दी गई, इल्म को दी है। उसके बाद अल्लाह रब्बुल इज्जत इरशाद फरमा रहे हैं कि इन्नल्लाह इस्तफ़ाहु अलैकुम व ज़ादहु बस्ताहु बिल-इल्मि वल जिस्म वल्लाहु यु'ती मुल्कहु मन यशा वल्लाहु वासि'उन अलीम। इन आयत में इरशाद फरमा रहे हैं कि बेशक अल्लाह ताला और वहाँ के लोगों को कहा कि अल्लाह ताला ने शमूल की जालूत की बादशाहत को हटा दिया और तालूत को करार दी गई। जिस तरह 14वीं रात को तमाम सितारों पर फजीलत होती है, इसी तरह एक आलिम को कई हजार आलिमों पर फजीलत हासिल है। तो मोहतरम बुजुर्गों బీఆర్ఎస్ రద్దతోత్సవ సభకు ప్రజల్లో విశేష స్పందన కనిపిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సభను కేవలం పార్టీ సమావేశంగా కాకుండా ప్రజలు తమ సొంత సభగా భావిస్తున్నారని, దీనికి ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ సభకు లభించలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేయడంలో వారి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభలో పాల్గొనడానికి తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డలో ఈ సభలో భాగం కావాలని ఆత్మీయత, ఆశాభావం కనపడుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఓటేసి మేము అధికారంలో తెచ్చినామని భావించినరో అటువంటి వాళ్ళు ఇంకెక్కువ కసితోని మేము తప్పు చేసినాం, కేసీఆర్ను దూరం చేసుకొని కేసీఆర్ నుంచి విడిపోయి మేము ఆగమైపోయినాం, కాంగ్రెస్ మాటలు నమ్మి అని చెప్పి భావిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువగా ఈ సభకు కథ రావడానికి, స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడుతున్నారు. అనేక చోట్ల మాకు సమాచారం కూడా ఇస్తున్నారు. సార్ మేమే వస్తాం, స్వచ్ఛందంగా వస్తామని చెప్పి అది నెమ్మదిగా అసలు గ్రామాలలో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది. ఏ రాజకీయ పార్టీకి కూడా ఎటువంటి ఆదరణ రాలేదు గతంలో. వాస్తవానికి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేమే కొత్త వాళ్ళం, మాకంటే పాతయి 40-50 ఏళ్ల ఇండస్ట్రీ, 70 ఏళ్ల ఇండస్ట్రీ, మేము 140 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న పార్టీలు చాలా ఉన్నాయి. చాలా పార్టీలు చాలా సభలు చేసుకున్నాయి. కానీ ఏ పార్టీ సభ కూడా ప్రజల్లో చర్చకు దారి తీయలేదు. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ నిర్వహిస్తున్న సభకే ఆ ఆదరణ వస్తూ ఉంది. గత చరిత్ర చూసుకున్నప్పుడు కూడా మేం పెట్టిన సభలే ఇప్పటి వరకు భారతదేశంలో రికార్డుగా ఉన్నాయి. మేము పెట్టిన సభని ఇంకొక సభ ఇంకోటి రికార్డు బ్రేక్ చేసుకుంది మేమే చేసుకున్నాం తప్ప ఇంకెవరితో కూడా కాలేదు. ప్రజల యొక్క స్వచ్ఛంద భాగస్వామ్యం, బీఆర్ఎస్ పార్టీకి, గులాబీ జెండాకు ఆ రకమైన ఆదరణ ఉంది. గతంలో సభ్యత్వ నమోదు సందర్భంలో చూసినప్పుడు కూడా మా పార్టీ సభ్యత్వం కావాలని చెప్పి ప్రజలు వచ్చి ఇళ్లలో అడిగి, గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు కనబడితే అడిగి నాకు సభ్యత్వం కావాలని చెప్పి తీసుకున్న సందర్భాన్ని చూసినాం. రోడ్డు పైన బెంచి కుర్చేసుకొని కూర్చుంటే సీరియల్లో నిలబడి సినిమా టికెట్లకు వచ్చినట్టుగా నిలబడి సభ్యత్వం తీసుకున్న సందర్భం కూడా ఒక టీఆర్ఎస్ పార్టీకే సొంతం. మరి ఆ పద్ధతుల్లో ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఇవాళ చర్చ, గ్రామాలలో చర్చ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా 4-5 రోజుల ముందు నుంచే ప్రారంభమైన, ప్రత్యేకించి ఏ రైతాంగం అయితే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్నదో, మోసపోయిందో, ఈ ప్రభుత్వం చేతితోని మోసానికి గురైతుందో ఆ రైతాంగం ఇవాళ ఇంకెక్కువ కసిగా ఉన్నారు. కేసీఆర్ కనపడాలిపోయి ఆ ఎలకతుర్తి మట్టిని ముట్టుకోవాలి, మేము చేసిన పొరపాటును సరి చేసుకోవడానికి ఒక మార్గం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఎడ్ల బండ్లతోని 4 రోజుల క్రితమే ప్రారంభమై వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభ ప్రాంగణానికి చేరుకొని తీరాలి అని చెప్పి పట్టుదల కనబడతా ఉంది. దారంటే కూడా రైతాంగం, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలా చోట్ల నుంచి కూడా ఇవాళ పాదయాత్రలతో బయలుదేరినరు, సైకిల్ ర్యాలీల ద్వారా బయలుదేరినరు, ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ప్రజలు వస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మోటార్ సైకిళ్ల మీద, కొంతమంది మేము ఆటోలకి కూడా తీసుకొని వస్తామని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు స్వచ్ఛందంగా. ఈ సభలో మేము పాల్గొనాలి, మేము భాగస్వాములు కావాలి అన్న భావన, ఆ ప్రేమ, ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది పెద్ద ఎత్తున. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు, ఈ తాలూకా ఆ తాలూకా అని లేదు, ప్రతి చోటు నుంచి కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన తప్పిదాలపై బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రజలను తాకట్టు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు ఇప్పుడు దేశ స్థాయిలో అపచారం అయిందని విమర్శించారు. ఎన్డీఎస్ఏ నివేదికను బేఖాతరు చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధాకరమన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది
మీరందరూ మీడియా మిత్రులు, మీరు కూడా మేము చెప్పేది కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా కట్టిండ్రు? మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి. కూలింది ఎప్పుడు? వాళ్ళ హయాంలోనే కూలింది. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కూలిపోయింది. ఇంకా ఎవరినో మీరు మాటలంటే ఇంతకంటే నిస్సిగ్గుగా మాట్లాడడం మరొకటి ఉండదని చెప్పి మనం చేస్తున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమన్నారు? ఎంత ప్రొపగాండా కోసం వాడుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్న ఈ సంవత్సరంలో వానాకాలంలో భారతదేశంలో రికార్డు వరి పంట పండింది. ఆ 3 బ్యారేజెస్ నిరుపయోగంగా ఉండి కూలిపోయి ఉన్న పరిస్థితుల్లో, అదేవిధంగా మళ్ళీ యాసంగిలో కూడా రికార్డు వరి పంట పండింది. 2 పంటలు కలిపి సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండింది. ఆ బ్యారేజీలు కూలిపోయి ఉండగా, నిరుపయోగం ఉండగా, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద, ఒక తప్పుడు ప్రచారం మీద ముందుకు పోదామంటే అది కుదరదని చెప్పి మనం చేస్తున్నాం. ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ఎ కంప్లీట్ ఇండైట్మెంట్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన వాళ్ళు, ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించిన వాళ్ళు, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది దేశంపై జరిగిన క్రూరదాడిగా పేర్కొంటూ ఓవైపు అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోతుంటే సైన్యం ఎందుకు తక్షణమే స్పందించలేకపోయిందని ప్రశ్నించారు. ఈ దాడి ముమ్మాటికి కేంద్ర భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని చేస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని దేశ శత్రువుల కన్నా రాజకీయ ప్రత్యర్థులపై దృష్టి పెట్టేలా మారుస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని షర్మిల హితవు పలికారు. ముఖం మీద కాల్చారు, ముఖం ఏం మిగల్లేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పహల్గామ్ను చూడడానికి, ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు, దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మంది ఏమో టూరిస్టులు వెళ్లే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో, మన బార్డర్ లో ఉన్న ప్రాంతం, ఎంతో మంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? సెక్యూరిటీ ల్యాప్స్ అనక మరి దీన్ని ఏమనాలి? అంతమంది టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో కూడా కాల్పులు జరిపాక 15 నిమిషాల వరకు
అసలు ఆర్మీ రాలేదు అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉండాలి? అంటే నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు. దీన్ని ఏమనాలి? దీన్ని సెక్యూరిటీ ల్యాబ్స్ అనక, సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి? మరి దీనికి కారణం ఎవరు? ఇంతమంది చనిపోయారు అంటే ఈరోజు యాక్సిడెంట్ లో చనిపోయారా? ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అమిత్ షా గారికి లేదా? ఈరోజు అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. మరి అలాంటి బీజేపీ పార్టీ, మేము చౌకీదారని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈరోజు దేశానికి చేసింది ఏమిటి? ఈరోజు ఇంతమంది అక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? మోడీ గారు కాదా? అమిత్ షా గారు కాదా? మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈరోజు మోడీ, అమిత్ షా గారు రాజీనామాలు చేయాలని, రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. పహల్గామ్ ఉగ్రదాడి మన మార్కెట్ పై ప్రభావాన్ని చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 588 పాయింట్లు కోల్పోయి 79,212 పడిపోయింది. నిఫ్టీ 207 పాయింట్లు దిగజారి 24,039 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి 85.44గా కొనసాగుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అది రిపోర్ట్ కాదని, అది ఎన్డీఏ రిపోర్ట్ అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిపి రాసిన నివేదిక అన్నారు. మేడిగడ్డను చూడకుండానే, అక్కడ ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్. సొంత నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ దృష్టి. 30 పడకల ఆసుపత్రిని మరింత అప్గ్రేడ్. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో పిఠాపురంను మరింత అభివృద్ధి చేస్తామన్న పవన్. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టారన్న ఉత్తమ్. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై అధ్యయనం చేస్తామని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి గెలుపు. 63 ఓట్ల ఎంఐఎం అభ్యర్థి హాసన్ విజయం. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు. పహల్గామ్లో ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఉగ్రవాదం ఇస్లాంలోనూ మానవత్వంలోనూ లేనిదని, అమాయకుల హత్యల్లోనూ ఏ రూపంలోనూ సమర్థించలేమని ఓవైసీ స్పష్టం. కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం. కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్లు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని వెల్లడి. మార్కెట్లపై ఉగ్రదాడి ఎఫెక్ట్తో నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు. 588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 207 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.